నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు మంచు చర్యలు విరిగిపడటంతోనే సంభవించినట్లు హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీ పేర్కొంది. ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో ఎన్ఆర్ఎస్సీ ఈ ప్రకృతి విపత్తుపై అధ్యయనం చేసింది. మంచు చర్యలు విరిగిపడిన సమయంలో భారత ఉపగ్రహం ఒకటి ఆ ప్రాంతం మీదుగా వెళ్లింది. ఆ సమయంలో ఉపగ్రహం కొన్ని ఛాయాచిత్రాలను తీసింది. వాటి ఆధారంగా ఎన్ఆర్ఎస్సీ నేపాల్ ప్రకృతి విపత్తు సంభవించిన తీరుపై అధ్యయనం చేసింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని త్రిశూల్ నది సమీపంలో మంచు చర్యలు ఒక్కసారి విరిగిపడడమే నేపాల్, చైనా, టిబెట్లో ఆకస్మిక వరదకు కారణమని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీ తెలిపింది. ఈ కారణంగా త్రిశూల్ నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిందని వెల్లడించింది. అక్కడి నుంచి దిగువకు వేగంగా బురదతో కూడిన వరద నేపాల్ ప్రాంతాన్ని ముంచెత్తిందని వివరించింది. రసువా, ధాండింగ్ జిల్లాలపై వరద ప్రభావం అధికంగా ఉన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. రసువా జిల్లాలో త్రిశూల్ నది బోటేకోషి నదిలో కలుస్తుండగా బోటేకోషి పరివాహక ప్రాంతాలను కూడా వరద ముంచెత్తింది. పర్వతాల మధ్యలో లోతైన లోయలు ఉన్నందున వరద వేగంగా ప్రవహించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అంతకుముందు కురిసిన కొద్దిపాటి వర్షాలతో ఆ కొండల నడుమ కొన్ని చోట్ల నీరు నిలిచి ఉందని, వాటికి వరద తోడవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్టు ఎన్ఆర్ఎస్సీ అంచనా వేసింది. బోటేకోషి నది నేపాల్ నుంచి భారత్లోకి గండక్ నదిలో కలుస్తుంది. గండక్ నది ఉత్తరప్రదేశ్, బీహార్లో ప్రవహిస్తుండగా ఈ రెండు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై ఎన్ఆర్ఎస్సీ అధ్యయనం చేస్తోంది. భారత ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగంతో సమన్వయం చేస్తోంది. ఇప్పటివరకైతే భారత్కు ఎలాంటి ప్రమాద సంకేతాలు లేవని ఎన్ఆర్ఎస్సీ అంచనా వేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్ నది ఉప్పొంగనుందన్న అంచనాలతో బీహార్లోని వాల్మీకి నగర్ వద్ద ఉన్న బ్యారేజీ 36 గేట్లను అధికారులు ముందుగానే ఎత్తివేశారు. యూపీలోని మహారాజ్గంజ్, ఖుషీనగర్ జిల్లాల్లో గండక్ నది తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.